హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి మరొక జిల్లాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్మెన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్స్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వీడియో చేసినా కానీ చాలామంది అభ్యర్థులు స్టాఫ్ నర్స్కు సంబంధించి, ఫార్మసిస్ట్కు సంబంధించి, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఉద్యోగాల కోసం అడుగుతూ ఉన్నారు. మరి ఇది ప్రెజెంట్ డిపార్ట్మెంట్ జైల శాఖ అయినప్పటికీ ఈ నోటిఫికేషన్లో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్మ్యాన్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క ఖాళీ చొప్పున ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా చూద్దాం. సో మొదటిగా ఫార్మసిస్ట్కి సంబంధించి చూసినట్లయితే ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఫార్మసీ లేదా బీ ఫార్మసీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 21,500 రూపాయలుగా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా వొకేషనల్ ఇంటర్లో ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ లేదా పీజీ డిప్లొమా ఎంఎల్టీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. వీరి శాలరీ కూడా 21,500 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వైర్మ్యాన్ అనమాట. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లేదా వైర్మ్యాన్ అటువంటి ట్రేడ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 18,500 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారనమాట. 1/8/2025గా ఈ యొక్క ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా వారు చేయాల్సినటువంటి ఫంక్షన్స్ గురించి, డ్యూటీస్ గురించి అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించిన ఫంక్షన్స్, డ్యూటీస్ అన్నిటికి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి వాటన్నింటిని కూడా మీరు చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు నుంచి, కడప నుంచి కూడా కంబైన్డ్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 1 వీక్ బ్యాక్. ఆ నోటిఫికేషన్ కూడా అందరికంటే ముందుగానే చేసి మన ఛానల్లో వీడియో తీసుకోవడమే జరిగింది. సో అందరికంటే వీడియోస్ ముందుగా చేస్తున్నప్పటికీ వీడియోస్, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా వస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ కూడా చేయండి. సో మరి అప్లికేషన్స్ అప్లై చేసుకోనుకుంటే ఈ నోటిఫికేషన్ కూడా మనకి సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు నుంచే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిట్ వాక్ ఇన్ బై ది క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ లేదా హర్ సెల్ఫ్. ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అడ్రస్ పోస్ట్ ద్వారా లేదు. సో ఆఫీస్ వచ్చేసి డైరెక్ట్లీ ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, సెంట్రల్ ప్రిజన్, నెల్లూరు, 15/9/2025 సాయంత్రం 5 గంటల లోపు మన అప్లికేషన్స్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సంబంధించినటువంటి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అడ్రస్తో పాటుగా మొబైల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ యొక్క నెంబర్స్కి ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్మ్యాన్ అనేటువంటి ఉద్యోగాలని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. ఇప్పటివరకు ఈ ఉద్యోగాలను భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేశారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ యొక్క జైల్స్ లేదా ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అభ్యర్థులు గమనించుకుని అప్లై చేయండి. అలాగని అప్లికేషన్లో ఆధార్ అండ్ వర్కింగ్ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలో అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి సెల్ఫ్ పటిషన్ చేసి అన్ని కూడా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా
ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 10 రకాల డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా అప్లికేషన్తో పాటుగా మీరు వీటిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఈ 3 పోస్టులకు సంబంధించి కూడా కామన్గానే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్. సో టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అందులో 75 మార్కులు వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే 50 మార్క్స్ వచ్చేసి మీరు గవర్నమెంట్ సెక్టర్లో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులు ప్యూర్ మెరిట్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అప్లికేషన్ షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే 1/9/2025 అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అభ్యర్థులు గమనించి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ జైల శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్ మ్యాన్ అనేటువంటి ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆప్కాస్ కిందకు వస్తారనమాట. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో ఉన్నాయి, క్లియర్గా చెక్ చేసుకోండి. సో దీనికంటే ముందుగా కూడా ఈ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరు నుంచే కడప నుంచి మనకు ఒక కంబైన్డ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నెల్లూరుకు సంబంధించి కడపకు సంబంధించి జైల్స్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి కంబైన్డ్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందరికంటే ముందుగా కూడా నోటిఫికేషన్ గురించి వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. సో ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా చూడనట్లయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసి మీకు కూడా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆ నోటిఫికేషన్స్లో కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, వార్డ్ బాయ్స్ అనేటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. వాటికి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ అందరికంటే ముందుగా కూడా వీడియో చేసి మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.